సంగీత 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 ఆగో ఎక్కడి నుంచి వస్తున్నావు? అది ఆ చేతుల్లో ఏంటి? ఇది టిఫిన్ క్యారేజ్ బాక్స్ అండి. సరిగ్గా పట్టకపోతే రిపేర్ చేయిద్దామని. రిపేర్ చేయాల్సింది దీన్ని కాదు, నిన్ను. నిజం చెప్పు, క్యారేజ్లో భోజనం ఎవరి కోసం తీసుకెళ్ళావు నువ్వు? ఆ హంతకురాల కోసమే కదూ? ఏమండి? ఛీ, నోర్మై! ఇంకా బుకాయించాలని చూడకు. చివరికి మీ తల్లి కూతుళ్ళు హత్యలు చేసేదాకా వచ్చారా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? హత్యలేంటి? ఏయ్, ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నిన్ను చంపి పాతేస్తాను. నన్ను చంపేస్తే పోలీసులు మిమ్మల్నే పట్టుకెళ్తారు. పట్టుకెళ్లేది నన్ను కాదే, అర్చనని హత్య చేయించే కుట్ర పన్ని ఎక్కడ దొరికిపోతాను అనే భయంతో దొంగచాటుగా దాక్కుందే సౌందర్య, తనని పట్టుకెళ్తారు. దొంగచాటుగా దాక్కోవడం ఏంటండి? నా కూతురికి అంత కర్మేమీ పట్టలేదు. పట్టకపోతే మరి ఎక్కడ దాక్కుందో చెప్పు. ఏంటి చెప్పేది? ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. నా కూతురు అర్చన్ని చంపిందా? అలా అని మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? సాక్ష్యం ఏది చాలనుకుంటా? నన్ను చూడగానే నీ మొహంలో కనిపించిన ఆ కంగారు చాలు. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. అయ్యో భగవంతుడా, ఇదెక్కడ గొడవండి? ఆ అర్చన అర్ధాంతరంగా చచ్చిపోవడం ఏంటి? మీరు నన్ను నా కూతుర్ని అనుమానించడం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరు మా గురించి? జరిగిన దానికి మాకు మాత్రం బాధ లేదనుకుంటున్నారా? ఆ అర్చనకి ఆయుష్ తీరిపోయింది, వెళ్ళిపోయింది. కాదు, అర్చన బతుకుని బలి తీసుకుంది మీరే. మీరే ఆ రాధమ్మ కడుపులో చిచ్చు పెట్టారు. మీరు చేసిన పాపం ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయిందా శాపనార్థాలు పెట్టడం? అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అని ఊరికే అన్నారా? సంగీత, నోరుంది కదా అని నిజాన్ని అబద్ధం చేయగలను అనుకుంటే అది నీ భ్రమ. సౌందర్య చేసిన పాపం నీకు తెలుసు, నాకు తెలుసు, పైనున్నాడే ఆ భగవంతుడికి తెలుసు. తెలిస్తే వచ్చి సాక్ష్యం చెప్పమనండి. నా కూతురే ఈ నేరం చేసిందని రుజువు చేయమనండి. అన్యాయంగా నిందలు వేస్తే నోరు మూసుకుని పడుండే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. అదెవత్తో చచ్చిందని ఈయనగారు తెగ గింజుకుపోతున్నారు. యాండి 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 యాండి
కళ్యాణ్, నా అర్చన అర్చన అర్చన. రామ్, అర్చన లేదు. మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నా అర్చన లేని లోకంలో నేను కూడా బతకలేను. నేను కూడా చచ్చిపోతాను. నేను కూడా నా అర్చన దగ్గరికే వెళ్ళిపోతాను. ప్లీజ్ రామ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా వల్ల కాదు కళ్యాణ్. అర్చన లేని బతుకు నాకక్కర్లేదు. రామ్, అర్ధాంతరంగా అర్చన వెళ్ళిపోవడం బాధాకరమే, గుండెను గాయపరిచేదే, ఒప్పుకుంటాను. కానీ ఇలాంటప్పుడే మనసును నిబ్బరించుకోవాలి. మనసుని నిబ్బరించుకోవడం మాటలు చెప్పినంత తేలిక కాదు కళ్యాణ్. అర్చన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వేం చేశావు? తనతో పాటే వెళ్ళిపోలేదు కదా. ఆ రోజు తట్టుకోగలిగిన నువ్వు ఈరోజు ఇలా. ఆ రోజు అర్చన నా నుంచి మాత్రమే దూరంగా వెళ్ళింది. కానీ ఇవాళ ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. నన్ను ఒంటరివాణ్ణి చేసి తను మాత్రం. రామ్, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోక తప్పదు. కాకపోతే కొంచెం వెనక ముందు అంతే. ఎవరి ఆయుష్ ఎన్నాళ్ళో ఆ భగవంతుడు పుట్టక ముందే నిర్ణయిస్తాడు. ఆ రోజు వచ్చేదాకా నువ్వైనా నేనైనా బతకాలి, బతికి తీరాలి. పోయిన వాళ్ళ జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. తప్పదు. నా మాట విను. ఇలాంటప్పుడు ఒంటరిగా ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలే మనసుని మరింతగా బాధిస్తాయి. పద వెళ్దాం. పదరాం, రా. ఏంటండి, నన్ను ఓదార్చాలని వచ్చారా? ఏమని ఓదారుస్తారు? ఊరుకోరాదా? ఆ భగవంతుడు మనకి అన్యాయం చేశాడు అంటారా? కన్న బిడ్డని దూరం చేసి నీకు కడుపు కోతని మిగిల్చాడు అంటారా? చెప్పండి, ఏమని ఓదారుస్తారు?
మీరు చేసిన దానికంటే ఆ భగవంతుడు చేసింది అన్యాయమా? ఇంకా నాకు తెలియదని అనుకుంటున్నారా? ఒకప్పుడు మీ స్నేహితుడి కోసం నా పొత్తిళ్లలో ఉన్న ఒక బిడ్డని నాకు దూరం చేశారు. ఇప్పుడు ఆ బిడ్డే నా రెండో బిడ్డని నాకు శాశ్వతంగా దూరం చేసేసింది. చెప్పండి, ఈరోజు నా కడుపు కోతకి కారణం మీరు కదూ, నా కన్నీళ్ళకి కారణం మీరు కదూ. మీ స్నేహితుడి మీద ఉన్న అభిమానం నా మీద లేకపోయినా ఇంత కనీసం ఇంత జాలి ఉన్నా ఆ రోజు మీరు ఈ పని చేసేవారు కాదు. ఈ రోజు నాకు ఈ గతి పట్టేదే కాదు. అసలు ఏం జరిగిందంటే? వద్దు, దయచేసి మీరు నాకు ఇంకేం చెప్పొద్దు. ఆ రోజు మీరు చేసింది మీకు గొప్ప త్యాగం అనిపించవచ్చు, కానీ మీరు చేసిన గొప్ప త్యాగానికి ఫలితం ఈ చెయ్యి నరికేయడం, ఒక కన్ను మరొక కంటిని పొడి చేయడం. అంతేగా ఒక తల్లి కన్నీళ్లు తుడవడానికి మీ భార్య కడుపులో చిచ్చు పెట్టారే, మీకు మనసు ఎలా ఒప్పిందండి? ఒక స్నేహితుడిగా హర్ష బాధను చూడలేక వాడి కన్నీళ్లు తుడవాలనుకున్నాను. కానీ ఈరోజు అదే నీకు నాకు కడుపు కోత మిగులుస్తుందని నేను అనుకోలేదు, ఊహించలేదు. ఇది నీతో చెప్పలేక నాలో నేనే నన్ను క్షమించు రాధా, నన్ను క్షమించు. ఇప్పుడు తెలిసి మాత్రం ప్రయోజనం ఏముందండి? అయిపోయింది, అంత అయిపోయింది. నా బిడ్డ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదండి, రాకూడదు. ఇద్దరు బిడ్డలకు తల్లినయ్యుండి కూడా ఈవేళ అమ్మ అనే పిలుపుకి నోచుకొని దౌర్భాగ్యురాలిని. అయ్యో, దగా చేశారు కదండి రాధా. నువ్వే నా ప్రాణం అంటూనే నన్ను నిలువున మోసం చేశారు కదండి. ఒక్క మాట నాతో చెప్పుంటే సౌందర్య కాళ్ళు పట్టుకునైనా అర్చన నీ తోడబుట్టిందే, దాని బతుకుతో ఆడుకోకు, దానికి అన్యాయం చేయకు అని బతిమలాడుకునేదాన్ని. ఇంత జరుగుతున్నా కూడా నిజాన్ని దాచిపెట్టి అవకాశం కూడా లేకుండా చేశారు కదండి. నిజం తెలిస్తే సౌందర్య ఇలా చేసేది కాదేమోనండి. అక్క చెల్లెళ్ళ మధ్య అగాధం దూరం అయిపోయేది. గొప్ప త్యాగమూర్తి అనిపించుకుని ఏం సాధించారండి? ఎవరిని కాకుండా చేశారు, ఏది లేకుండా చేశారు, ఏది లేకుండా చేశారు.
ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? డాడీ నిన్ను కొట్టాడా? హ్మ్. నీకోసమే కడుపు మండిపోతున్నా కంట్రోల్ చేసుకున్నాను. ఛా! ఇన్నేళ్ళు వచ్చాక డాడీ నిన్ను అహంకారం. నేను మగాణ్ణనే పురుషాహంకారం. దానికి తల వంచనందుకే మీ డాడీకి మొదట్నుంచి నేనంటే కోపం. అందుకే నా బిడ్డగా నువ్వు ఏ మగాడి ముందు తల దించుకోకూడదని నిన్ను శివంగిలా పెంచాను. నేను సాధించలేనివన్నీ నువ్వు సాధిస్తుంటే గర్వంతో పొంగిపోయాను. కానీ ఇవాళ ఆ రాధమ్మ మీ డాడీ దగ్గరికొచ్చి కన్నీళ్లు పెట్టుకుని జరిగిందంతా చెప్పేసరికి ఆవేశంతో పశువులా నన్ను... ఊరుకో మమ్మీ. ఈ లోకంలో ఏ మొగుడైనా మగాడే. ఆడదాన్ని అణగదొక్కాలని చూసేవాడే. ఇంతకీ ఆ రాధమ్మ మాటల్ని డాడీ పూర్తిగా నమ్మేసినట్టేనా? ఆ నమ్మినందుకే ఇంటి పైకప్పు ఎగిరిపోయేలాగా రంకెలు వేశారు. అక్కడికి నేను సౌందర్య ఏ తప్పు చేయలేదండి అని ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏ తప్పు చేయకపోతే నీ కూతురు ఎక్కడ దాక్కుంది అని గుచ్చిగుచ్చి అడిగాడు. మరి నువ్వేం చెప్పావు? అప్పటికప్పుడు అడ్డం తిరిగి నోటికొచ్చింది ఏదో చెప్పానులే. డాడీని మాటల్ని నమ్మారంటావా? ఏమో నమ్మాడో లేదో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఒక్క మాట, మీ డాడీ సపోర్ట్ లేకుండా మనం ఏమీ చేయలేం. ఇంతదాకా వచ్చాక ఇక లాభం లేదు. ఒకసారి కాదు, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను 100 సార్లు బుకాయించినా మీ డాడీ నమ్మడు. మరి ఇప్పుడేం చేద్దాం మమ్మీ? చేద్దాం కాదు, నువ్వే చెయ్యాలి. నేనా? అవును, నువ్వే. ఎంత కోపం ఉన్నా మీ డాడీకి నువ్వంటే పంచప్రాణాలు. ఆ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకునే ఇప్పుడు నువ్వు తెలివిగా నరుక్కు రావాలి. ఏం చెప్తావో ఎలా చెప్తావో నీ ఇష్టం. అర్చన చావుకి కారణం నువ్వు కాదు అని మీ డాడీ నమ్మాలి. నువ్వే నమ్మించాలి. కరెక్ట్ టైం చూసి నేను కబురు చేస్తాను. గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్ల డ్రామాతో నువ్వు రెడీగా ఉండాలి.